నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ వైబ్స్ విత్ లక్ష్మి. ఈ శ్రావణ మాసం సందర్భంగా కేవలం 21 రోజుల్లో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎలా నేర్చుకోవాలి అన్న దానిపైన వీడియోస్ చేయబోతున్నాను. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని 21 రోజుల్లో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఒక సంకల్పంగా తీసుకొని నేర్చుకోండి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉచ్చరించేటప్పుడు నియమనిష్టలు ఎంత ముఖ్యమో అలాగే స్తోత్రాన్ని పఠించేటప్పుడు స్పష్టత కూడా అంతే ముఖ్యము. స్పష్టంగా ఎలా పలకాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. విష్ణు సహస్రనామ స్తోత్రం చదివే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు: హ్రస్వము, దీర్ఘము, అల్ప ప్రాణాలు, మహాప్రాణాలు. హ్రస్వము. హ్రస్వం అంటే ఒక మాత్రా కాలంలో పలికేవి. అంటే మనం ఒక చిటిక వేస్తాం కదా, అంత సమయంలో పలికేవి. ఉదాహరణకి క, ల, ర అంటే అక్షరమాలలో ఉంటాయి కదా అక్షరాలు, అవన్నీ. తర్వాత దీర్ఘము. దీర్ఘము అంటే 2 మాత్రల కాలంలో పలికేవి. అంటే మనం 2 చిటికలు వేస్తాం కదా, అంత సమయంలో పలికేవి. అంటే ప్రతి ఒక్కదానికి మనం దీర్ఘం ఇస్తాం కదా, కా, కీ, కు ఇలాంటివన్నమాట. తర్వాత అల్ప ప్రాణాలు, మహాప్రాణాలు. అల్ప ప్రాణాలు అంటే మనకు అక్షరమాలలోని క, చ, ట, త, ప వర్గాలలోని 1 మరియు 3 అక్షరాలు. అంటే మనము క, గ ఇలా పలుకుతాం కదా, అవన్నమాట. మహాప్రాణాలు అంటే అక్షరమాలలోని క, చ, ట, త, ప వర్గాలలోని 2 మరియు 4 అక్షరాలు. అంటే ఖ, ఠ, భ ఇవన్నమాట. వీటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం చాలా చక్కగా పలకాలి. తర్వాత నా మరియు అణ అక్షరాలను కూడా స్పష్టంగా పలకాలి. తర్వాత ష మరియు ష అక్షరాలను కూడా స్పష్టంగా పలకగలగాలి. తర్వాత సున్నా. సున్నా అంటే దీనిని మనం అనుస్వారం అంటాము. ఏదైనా పదం మధ్యలో కానీ చివర కానీ సున్నా వచ్చినప్పుడు క, చ, ట, త, ప వర్గాలలోని చివరి అక్షరాన్ని పలకాలి. ఉదాహరణకి అందం. సున్నా తర్వాత వచ్చిన అక్షరం ఏంటంటే ద. ఈ ద అనేది త, థ, ద, ధ వర్గంలో ఉంది కాబట్టి ఈ వర్గంలోని చివరి అక్షరం నా. కాబట్టి మనం అందం అని పలుకుతాం. ఉదాహరణకి పుండరీకాక్ష. మనం మామూలుగా పుండరీకాక్ష అనేస్తాం. కానీ సున్నా తర్వాత వచ్చిన అక్షరము డా కాబట్టి ఈ డా అనే అక్షరము టా వర్గంలో ఉంది. సో టా వర్గంలో ఉన్న ఆఖరి అక్షరం ఏంటి? అణ. సో పుండరీకాక్ష. అక్కడ అణ అని స్పష్టంగా పలకగలగాలి. ఇలా మనము గుర్తుంచుకోవాలి. పైన చెప్పిన విషయాలన్నీ గుర్తుంచుకొని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చాలా స్పష్టంగా చక్కగా నేర్చుకుందాం. ఓం నమో నారాయణాయ.